హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. మనకి రైల్వే నుండి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది విడుదల చేయడం జరిగింది అఫీషియల్గా. నిన్న మనకి ప్రెస్ రిలీజ్ అనేది చేశారు. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. మీరు పీయూష్ గోయల్ గారి యొక్క ఆఫీస్ ట్విట్టర్ పేజ్లో కూడా ఈ న్యూస్ అనేది గమనించవచ్చు. మనకు ఆల్రెడీ ఇప్పటికే ఆర్ఆర్బీ నుండి ఏఎల్పీ టెక్నీషియన్, గ్రూప్ డి, ఆర్పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ ఇలా చాలా రకాల నోటిఫికేషన్లు విడుదలైనవి కదా. ఇంకా రానున్న 2 సంవత్సరాల్లో మనకి ఇంకా 2,30,000 ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తామని చెప్పి ఇందులో మనకి అఫీషియల్గా న్యూస్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనకి కొత్తగా ఈబీసీ బిల్ అనేది కూడా రాజ్యసభలో ఆమోదం పొందింది కదా. దీనిలో భాగంగా 23,000 ఉద్యోగాలు అనేవి ఈబీసీకి రిజర్వ్ చేస్తున్నామని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మనకు ఇప్పటిదాకా వచ్చిన నోటిఫికేషన్లో ఏ విధంగా అయితే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి జాబ్స్ అనేవి డివైడ్ చేసి ఉంటాయో, అలాగే ఇక్కడ నుండి మనకి ఈబీసీ వాళ్ళకి కూడా 10% జాబ్స్ అనేవి అక్కడ మెన్షన్ చేస్తారు. మీరు ఈబీసీ రిజర్వేషన్ పొందాలనుకుంటే కనుక మీ సేవ లేదా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఈబీసీ సర్టిఫికేట్ అనేది కనుక తీసుకుంటే, మీరు ఈబీసీ సర్టిఫికేట్ కనుక ఎలిజిబుల్ అయితే కనుక ఈ రిజర్వేషన్ అనేది మీకు వర్తించడం జరుగుతుంది. అలాగే మనకి న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా జాబ్స్ అనేవి అప్రాక్సిమేట్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి 34,000 ఎస్సీ, 17,000 ఎస్టీ, 62,000 ఓబీసీ క్యాండిడేట్స్కి జాబ్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూ వాళ్ళకి 23,000 జాబ్స్ అనేవి ఉన్నాయని కూడా మెన్షన్ చేశారు. ఎగ్జాక్ట్గా మనకి ఏ జాబ్స్ ఉంటాయన్నది చెప్పలేదు, కానీ మనకి ఇంకా రానున్న రోజుల్లో ఎన్టీపీసీ కానీ, టికెట్ కలెక్టర్ ఈ విధమైన నోటిఫికేషన్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంది. ఓకే, మనకి ఇది చిన్న అప్డేట్ అనేది. అప్కమింగ్లో మనకి దాదాపుగా ఇంకా రైల్వే నుండి డిఫరెంట్ నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.